హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జీబీకే ఆన్లైన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రతి గ్రామ పంచాయతీకి, మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి గ్రామ పంచాయతీకి ఎన్ని నిధులు వస్తాయి, సెంట్రల్ గవర్నమెంట్ నుండి కానీ స్టేట్ గవర్నమెంట్ నుండి కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులు మీ గ్రామ పంచాయతీలో ఎన్ని ఖర్చు చేశారు, ఎన్ని మిగిలాయి, అదేవిధంగా వాటికి సంబంధించిన అమౌంట్ ఎంత రిలీజ్ అయింది గ్రామ పంచాయతీకి, ఈ వివరాలన్నీ ప్రతి యువకుడికి చూసుకోవాలనిపిస్తుంది. గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు మాత్రం వారి యొక్క గ్రామ నిధులు ఏం చేస్తున్నారు ఏంటి అని తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా వీడియో లైక్ చేయండి, అందరికి చేరే విధంగా షేర్ చేయండి. ఓకే, ఫస్ట్ మీరు eGramSwaraj.gov. సింపుల్గా గూగుల్లో eGramSwaraj అని టైప్ చేయండి. టైప్ చేస్తే మనకి ఈ విధంగా వెబ్సైట్ అనేది వస్తుంది. ఇలా కిందికి మీరు వస్తే ఇక్కడ మనకి కింద అకౌంటింగ్స్ ఉంది కదా, ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. ఓకే, ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మూడో ఆప్షను అకౌంటింగ్ ఎంట్రీ వైజ్ రిపోర్ట్, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఈ ప్లస్ మీద క్లిక్ చేయండి. ఇందులో మనకు క్యాష్ బుక్ రిపోర్ట్ ఇది తీసుకోవాల్సి ఉంటుంది మీరు. రైట్, నేను దీని మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ మెయిన్గా మంత్లీ వైజ్ మనకు రిపోర్ట్ కావాలి కాబట్టి మంత్లీకి తీసుకుంటాను. అదేవిధంగా ఇక్కడ కూడా మంత్లీ వైజ్, ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి మీరు లాస్ట్ 2019-20 మొత్తం కావాలనుకుంటే, అంటే మంత్ కావాలనుకుంటే ఇది క్లిక్ చేసుకోండి. లేకుంటే ఇప్పుడు 2021 వరకు, 2020 నుంచి 2021 వరకు కావాలనుకుంటే ఇది తీసేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా 2020-21 తీసుకుంటాను. ఇక్కడ మీ స్టేట్ అనేది ఏపీ అయితే ఏపీ, తెలంగాణ తీసుకోండి. రైట్, ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ డిస్టిక్ పంచాయత్, ఇంటర్మీడియట్ పంచాయతీ అంటే ఇది మండల్ వైజు, ఇక్కడ విలేజ్ పంచాయతీ అయితే ప్రతి విలేజ్కి సంబంధించిన రిపోర్ట్ అనేది కావాలి కాబట్టి మనకు ఎవరికి వాళ్ళు విలేజ్ తీసుకోవాలంటే ఇది విలేజ్ పంచాయతీ మీద క్లిక్ చేయండి. అదేవిధంగా ఇక్కడ మీ డిస్టిక్ అయితే ఎంట్రీ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఎగ్జాంపుల్గా సూర్యాపేట తీసుకుంటాను. ఇక్కడ బ్లాక్ అంటే మండల్, బ్లాక్ వచ్చేసి మండల్ నాగారం తీసుకుంటాను. ఇక్కడ మా విలేజ్ వచ్చేసి మనకి ఇక్కడ మెయిన్గా ఏదైనా ఒక విలేజ్ తీసేసుకోండి మీరు ఇక్కడ. ఓకే, రైట్, నేను ఇక్కడ పనిగిరి తీసుకుంటాను. రైట్, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రతి సంవత్సరం ఈ ఏప్రిల్ నుండి మనకి మార్చి వరకు మనకు ఏ మంత్లో కావాలనుకుంటే ఆ మంత్ మీరైతే నిధులు ఎంత ఖర్చు చేశారు, ఎంత రిలీజ్ అయిన అమౌంట్ అనేది చూసుకోవచ్చు. ఫస్ట్ మనకు ఏప్రిల్ చూపిస్తుంది. ఏంటంటే ప్రతి సంవత్సరం ఏప్రిల్లో మనకి బడ్జెట్ అనేది రిలీజ్ చేస్తారు. ఆ బడ్జెట్ మీరు టోటల్గా ఆ మంత్ ఎంత ఖర్చు అయిందని చూసుకోవాలనుకుంటే ఫస్ట్ మనకు ఏప్రిల్, మీకు ప్రీవియస్ ఏ మంత్ కావాలంటే ఆ మంత్ అనేది తీసేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా నేనైతే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ జనవరి తీసుకుంటాను. ఓకే, ఇక్కడ మళ్ళీ మనం క్యాప్చా ఎంటర్ చేయాలి. యాజ్ ఇట్ ఈజ్ ఎంటర్ చేయండి మీరు. ఓకే, తర్వాత మీరు గెట్ రిపోర్ట్ మీద క్లిక్ చేయండి. మనకు ఒక నెక్స్ట్ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో మీ విలేజ్కి ఎంత అమౌంట్ ఉంది, ఇంకా ఇక్కడ మనకు వచ్చేసి 41,92,488 రూపాయలు అయితే మనకున్నది. ఏ నెల చూసినా టోటల్ అమౌంట్ అయితే మనకు చూపిస్తుంది. ఒకవేళ ఖర్చు చేసినట్లయితే వాటికి సంబంధించిన రిపోర్ట్ అయితే మనకు స్టెప్ బై స్టెప్ పేజీల వైజ్ అయితే చూపిస్తున్నాయి. కాబట్టి ఇది కాకుండా మనం ఇప్పుడు 2019-20లో మనకు ఏ విధంగా ఖర్చు చేశారనేది ఒకసారి అయితే చూద్దాం. ఫస్ట్ మనకు ఇట్లా ఇక్కడ 2019-20 అయితే తీసుకున్నాను. మెయిన్గా మళ్ళీ మీకు సంబంధించిన మండలు, డిస్టిక్, విలేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా అయితే క్యాప్చా ఎంటర్ చేయండి. గెట్ రిపోర్ట్ మీద క్లిక్ చేస్తే ఒక పేజీ అయితే ఓపెన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు 2019లో మనకి జూలై నెలలో వచ్చినటువంటి అప్పుడు అమౌంట్ ఎంత ఉంది, ఇక్కడ మనకు 20,28,000 చిల్లర అయితే ఉంది. దీనికి సంబంధించి ఏ విధంగా అమౌంట్ ఖర్చు చేశారనేది చూద్దాం. దీంట్లో మనకైతే చూపించట్లేదు. ఈ మంత్ అమౌంట్ ఎంత ఉందో 20 లక్షలు అయితే అంతే ఉంది. అంటే జూలైలో ఏ పని చేయలేదని ఇక్కడ ఈ రిపోర్ట్ చూపిస్తుంది. అయితే నేను ఆల్రెడీ తీసిపెట్టాను ఇంకోటి. జూలై తర్వాత మనకు ఆగస్టు కాబట్టి ఆగస్టు కూడా నేను ఆల్రెడీ తీసిపెట్టాను. ఆగస్టులో వచ్చేసి ఇప్పుడు మనకు 20,000 ఉండే కదా, ఆగస్టులో మనకి కొన్ని రిపేర్స్ అయితే చేశారు విలేజ్లో. జీపీ శాలరీస్ సంబంధించి, రిపేరు సంబంధించిన రోడ్స్, ఎస్సీ కాలనీ ఇట్లా అని ఇచ్చారు. ఇక్కడ అమౌంట్ అనేది చూపిస్తుంది చూడండి. ఇక్కడ 15,000 ఒకదానికి, 27,000 ఒకదానికి, ఇట్లా 21,000. అలాగే ఇక్కడ 1,52,000 ఇక్కడ
ఈ విధంగా అయితే ఖర్చు చేశారు. మీకు సంబంధించిన విలేజ్ రిపోర్ట్ అనేది ఎంత ఖర్చు చేశారు, వాటికి సంబంధించి ఇప్పుడు ఆ 20,000లో మళ్ళీ మనకి ఎంత అమౌంట్ మిగిలి ఉంది, ఇక్కడ అంత ఖర్చు అయిపోయినాక మనకి 6,99,000 ఖర్చు కాగా మనకి ఇక్కడ 13,79,000 చిల్లర అయితే మిగిలి ఉంది రిమైండర్. మళ్ళీ ఈ మంత్ తర్వాత ఈ మంత్లో మళ్ళీ ఏమైనా గవర్నమెంట్ రిలీజ్ చేసినట్టు అమౌంట్ ఉంటే మళ్ళీ ఈ 13 లక్షలకు మళ్ళీ యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా అయితే మీ గ్రామ పంచాయతీకి సంబంధించి ప్రతి ఒక్కరు అయితే నిధులు ఎన్ని వస్తున్నాయి, ఏ విధంగా ఖర్చు చేస్తున్నారు, వేటికి పెట్టారు, దేనికి ఎంత అమౌంట్ చేశారు పనులు అనేది టోటల్గా మీ గ్రామ పంచాయతీ వీధి లైట్లకు కానీ వాళ్ళకు సంబంధించిన వర్కర్లకు సిబ్బందులకు కానీ సీసీ రోడ్లు అట్లా ఏ విధమైన పనులు చేసినా కానీ దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇందులో మనమైతే చూసుకోవచ్చు. మీకు గ్రామ పంచాయతీకి ఎన్ని నిధులు వస్తున్నాయి టోటల్గా అయితే మీరైతే చూడొచ్చు, ప్లస్ ఖర్చులు కూడా మీరైతే చూడొచ్చు ప్రతి ఒక్కరు. ఈ విధంగా అయితే మీ విలేజ్లో ఉన్నటువంటి సమాచారాన్ని మీరు ప్రతి ఒక్కరు తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అదేవిధంగా విలేజ్లో ఖాళీగా ఉన్న యువకులు, అదేవిధంగా కిరాణా జనరల్ స్టోర్, మెడికల్ షాప్, ఏ విధమైన షాప్ ఉన్న వాళ్ళైనా కానీ బ్యాంక్ మిత్ర ఐడి తీసుకొని డైలీ 1,000 రూపాయల నుండి 2,000, 3,000 వరకు అయితే ఇన్కమ్ అయితే జనరేట్ చేయొచ్చు. దీని ద్వారా మీకు బ్యాంకు నుండి కమిషన్ వస్తుంది, కస్టమర్ నుండి కూడా కమిషన్ వస్తుంది. కాబట్టి ఎక్స్ట్రా 20 సర్వీసెస్ దీంట్లో ఉంటాయి. కాబట్టి మీరు మంచి ఉపాధి అయితే తీసుకోవచ్చు. కావాల్సిన వారు ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్ నెంబర్కి అయితే కన్సల్ట్ అయ్యి తీసుకోవచ్చు.